పవన్ కళ్యాణ్ చెప్తారు, పంచాయతీరాజ్ వ్యవస్థని నేను గాడిన పెడుతున్నాను, ప్రతి వ్యవస్థలో కూడా మొత్తం నాశనం చేశారు, పథకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారు, నిధులు తరలించారు, దోపిడీ చేశారు, ప్రజలకు పంచలేదు. ఓకే, ఇది మొత్తం ఒక ట్రాక్ తీసుకొస్తున్నాము. నేను ఏదైతే నిర్వహిస్తున్నానో శాఖల్లో ఆ శాఖలన్నింటినీ కూడా పూర్తిగా దోపిడీ జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. త్వరలోనే దీని మీద దోషులు ఎవరుతున్న వారి మీద యాక్షన్ తీసుకుంటాము, సిబిఐకి విచారణ ఆదేశిస్తామని చెప్పి అంటారు. ఏం చెప్తారు? నేను ఒకటి చెబుతానండి. 2019-24 ముందు 19 తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి వెళ్తే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉండేది, ల్యాండ్ మార్క్ లాగా ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉండేది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉండేది. ఏమి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఒకటి కనపడింది కేరాఫ్ అడ్రస్గా. ఈరోజు చెబుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయిన దానికి ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి డయారా కేసులు వచ్చి చాలామంది డయారా తోటి చచ్చిపోతున్న విషయం నువ్వు గమనించలేదు. నువ్వేం చెప్పావు? గ్రామాలకు ఉన్నటువంటి స్వరూపాన్ని మొత్తం మార్చేసి దాని పంచాయతీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసి చెప్పినప్పుడు నువ్వు నేను మొత్తం స్టీమ్లో చేస్తున్నటువంటి మనిషి ఈరోజు ఏం చెప్పారు? ఈరోజు చేస్తున్నాడు వాస్తవాలు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి. నేను ఈరోజే వస్తూ ఉంటే ఒక గ్రామ సర్పంచ్ నాకు ఫోన్ చేశాడు, మార్టూరు మండలం మార్టూరు ద్రోణాలకు సంబంధించినటువంటి అన్న, పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చి మొత్తం ఈ ఏదైతే కరెంటు బిల్లు ఉండేయో పంచాయతీల కరెంటు బిల్లు మొత్తం రద్దు చేస్తూ ఉన్నాడు, కానీ అట్టు అబద్ధం. ఈరోజు మేము బిల్లు కట్టాల్సి వచ్చింది, మాకు ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి, ఆయన అట్టే చదువుతూ ఉంటాడు, మాకు మాత్రం ఏదైతే ఆర్డర్స్ రాకముందు వరకు మేము కట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మమ్మల్ని ముక్కుపిండి వసూలు చేశారని చెప్పి చదువుతాడు. గ్రౌండ్ రేట్లో చూడండి, ఏదైతే పంచాయతీల యొక్క దాన్ని కాపాడటం కోసం, పంచాయతీల ఖచ్చితంగా కాపాడటం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ యొక్క పరిపాలన వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసి పేదవాడికి సంక్షేమం చేసే దాంట్లో జగన్మోహన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కంటే గత ప్రభుత్వాలకు అంతకంటే భిన్నంగా లేదు. వాస్తవానికి ఎన్ఆర్జీఎస్కి ఎటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి దాదాపు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గడపడు మన ప్రభుత్వంలో కూడా ప్రతి పంచాయతీకి సచివాలయానికి 2 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఈ రోజు మొత్తం చూసుకుంటే ఒక డెవలప్మెంట్ స్ట్రక్చర్ పంచాయతీని నిర్వీర్యం చేశారు. అధికారాలు లేవు, నిధులు లేవు. నేను అంటుంది అదే, ఏం చేసి నిధులు తరలించారు అనేది ప్రధాన ఆరోపణ. పంచాయతీలు అనేటువంటిది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి స్వభావానికి దాన్ని పవర్ సెంటర్గా మార్చుకునే పరిస్థితుల నుంచి, ఆ పవర్ సెంటర్లో నుంచి కొంతమంది చేతుల్లో పవర్ సెంటర్లో నుంచి పంచాయతీలు అంటే ప్రజలకు సర్వీస్ చేయడం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో చూడండి మీరు సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా పరిపాలనాన్ని ఈరోజు అయితే మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పింది, ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి చేసింది. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కేంద్రంతో ఈరోజు మొత్తం కూడా వాళ్ళకి విత్తనాల సేకరణ కానించి విత్తనాలు మళ్ళీ పంట అమ్మేవరకు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొత్తం కూడా ఒక స్ట్రీమ్లైన్ చేస్తామంటే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొలాప్స్ చేయడం వల్ల ఇటీవల కాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వేలాది ఎకరాల పంట నచ్చినటువంటి ఏలూరు లాంటి కాలువల కింద మునిగిపోయినటువంటి నష్టపోయడానికి లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేకపోవటం వల్ల, క్రాపు ఏదైతే సర్వే చేయటం ఫెయిల్ అయిపోవడం. కారణం ఏం తెలుసా? గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా రైతులు మొత్తం సుభిక్షంగా ఉన్నారు. వ్యవసాయం అంటే పండుగ అటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం చూసాం. ఈరోజు చూడండి, రైతు కళలో చూడండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఇతరులందరికీ రైతులు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎరువులు మొత్తం ఇబ్బంది లేకుండా ఉన్నారు. అసలు గ్రామంలో ఖరీఫ్ రబీ వచ్చేసింది, ఇంతమటికి ఖరీఫ్లో క్రాపు ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు, చాలా ఉన్నాయి. నువ్వు అన్నటువంటి రైతుకి ఏదైతే అన్నదాత అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తున్నాడు, 20,000 రూపాయలు అయ్యి నువ్వు బడ్జెట్ ఎంత పెట్టావు? 1000 కోట్లు పెట్టావు. 1000 కోట్లు ఏం మూలకాపు? గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు ఈ నాయకులంతా? సార్, రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పార్టీ ఒకటి వ్యవస్థ చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడుగుతో ప్రయాణం మొదలైంది. ఆ రోజు తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో, అనేకమైనటువంటి సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఒకసారి 15 సీట్లో నుంచి 63 సీట్లకు వచ్చి ప్రతిపక్షాలు అదే క్రమంలో ఈ రోజు ఏంటంటే అవినీతితో పుట్టిన పార్టీ. అవినీతి గురించి మాట్లాడడానికి ఎవరు ఎక్కువ ఉందని చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడే ఎక్కువ ఉంది కానీ నేను అడుగుతా ఉన్నాను, 2 ఎకరాల రైతు కుటుంబం నుంచి 2 లక్షల కోట్లు అట్టు అతను చెప్పండి, ఆ మ్యాజిక్ అని చెప్పండి, హెరిటేజ్ ఫుడ్ ఎవరిది చెప్పండి. అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దెయ్యాలు వేదలో వచ్చినట్టుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కానిచ్చాయి ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది. నీలాగా మా నాన్న 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకతోటే 150 కోట్లతో 200 కోట్లు వచ్చాడు కదా.
అందువల్ల అవినీతి గురించి నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేతి లేచేందుకు ఉంది కాబట్టి ఆయన 33 కేసులను స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయనండి మాట్లాడేది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట, రెడీ అయినా? మాకేం జైలు కొత్త కాదు. వీళ్ళు 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ జనాన్ని స్కాములకి నిరూపించండి. జగన్ జైలుకి వెళ్తారు. నిరూపించండి. 6 నెలలు అవుతుంది మీరు వచ్చి. మీరు నిరూపించండి. మీరేదో అసెంబ్లీలో కమిటీలు హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేపించండి. మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా, మీరే కదా చెప్పేది. అంటే మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోద్దా? మీరు చేసుకుంటే సరిపోద్దా? మీరు ఈరోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లాంటి విషయంలో కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగొచ్చు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా? మీరు చెప్పారు కదా మీ మనోహర్ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడు చేశారు కదా. నిన్నగాక మన పేపర్ రాసింది కదా, బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రాలు పడుతుందని చెప్పేసి. మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించారే. మరి మీరు చేసింది ఈరోజు 6 నెలలు అయితే కూడా మీరు కట్టడి చేయలేకపోయారు కదా. ఏ డేట్ మీరు కట్టే చెప్పండి. ఇది మొత్తం ఏంటంటే ప్రజల మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మైండ్లో పెట్టి చంద్రబాబుకి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది ఏమని అబద్ధాన్ని కూడా 10 సార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎవరు ఉన్నాయంట ఒక ప్రచారాన్ని ప్రజలకు పెట్టేటువంటి దాంట్లో 6 తింటు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టిది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేయడంలో 6 తిట్టు కాబట్టి ఒకటి మాత్రం వాస్తవండి. జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు. మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను. నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం. వాళ్ళకి తెలుసు మా బలమేందో బలహీనత తెలుసు. ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకని ఏంటంటే బలహీనం చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బతీయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా పక్కెళ్ళిపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు? ఖచ్చితంగా భవిష్యత్తు ఏందండి. 40% ఓట్లు ఉందండి. అంటే ఇప్పటికే పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, పార్టీ మారుతారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి, జగన్ గారి యొక్క కష్టంతో, జగన్ గారి యొక్క నిబద్ధతోటి, జగన్ గారి యొక్క శమట సుఖంతో పార్టీ ఏర్పడింది. ఆ వైపు వెళ్తూ ఉండేది. మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏం టీడీపీకి బాలేదా? కాంగ్రెస్కి పోలేదా? బీజేపీకి పోలేదా? ఏ పార్టీలో ఉన్న పేరో చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. జనసేన ఇచ్చేటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాద్ వైసీపీకి వచ్చాడు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కున్నటువంటి కొడాల నాయుడు గారు పెట్టుకొచ్చారు కదా, వంశీ గారు పెట్టుకొచ్చారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఒకే కలిసినటువంటి కరణం బలరాం గారు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏ పార్టీకి చెరుపులు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందువల్లంటే ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రం ఉన్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది.